హాయ్ అండి. ఒక చిన్న క్వెషన్. ఒక వుమెన్‌ని నిజంగానే ఇంటెలిజెంట్ అని డిసైడ్ చేయడానికి ఆమె మార్క్స్, ఆమె డిగ్రీ, ఆమె బ్యూటీ లేదు అంటే సాలరీ మాత్రమే చూస్తే సరిపోతుందా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే చాలా పెద్ద డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద మిస్టేక్స్ చేయొచ్చు. అదే సమయంలో పెద్ద డిగ్రీ లేకపోయినా కానీ వాళ్ళ లైఫ్‌ని సూపర్‌గా హ్యాండిల్ చేసే వాళ్ళని కూడా చూడొచ్చు. రియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఎంత తెలుసుకుంటున్నామో కాదండి. మన ఎమోషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, మన మనీని ఎలా మేనేజ్ చేస్తున్నాము, మనము ఎలాంటి వాళ్ళని మన లైఫ్‌లోకి అలో చేస్తున్నాము, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఎలా థింక్ చేస్తున్నాము, మన ఫ్యూచర్ కోసం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము అనేది అందులో కనిపిస్తుంది. ఒక ఇంటెలిజెంట్ వుమెన్ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ ఆమెకు కూడా భయముంటుంది, బాధుంటుంది, మిస్టేక్స్ ఉంటాయి, ప్రాబ్లమ్సు ఉంటాయి. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఆమె ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అక్కడే బ్రేక్ డౌన్ అయిపోకుండా, ఆ ప్రాబ్లమ్ నుంచి ఒక లెసన్ తీసుకుంటుంది. ఈరోజు మనం అలాంటి తెలివైన మహిళల్లో కనిపించే 10 పవర్‌ఫుల్ క్వాలిటీస్ గురించి తెలుసుకుందాం. మరి ఈ క్వాలిటీస్‌లో మీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చివర్లో మీరే చెక్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బికాస్ ద 10th క్వాలిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ద వుమెన్ కెన్ మేక్ ఇన్ హర్ ఎంటైర్ లైఫ్. మొదటిది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ వుమెన్‌కి కోపం రాదా? బాధ ఉండదా? ఫ్రస్ట్రేషన్ ఉండదా? అలా కాదు. ఎమోషన్స్ అనేది నార్మల్. కానీ ఎమోషన్స్‌నే ఆధారంగా తీసుకొని ఒక డెసిషన్ తీసుకోవడం ప్రాబ్లమ్. ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వడం చాలా ఈజీ. కానీ ఒక్క సెకండ్ ఆగి వాళ్ళు మనల్ని నిజంగానే క్రిటిసైజ్ చేస్తున్నారా? లేకపోతే ఇది వాళ్ళ పర్సనల్ థింకింగా? అని ఒక్క క్షణం ఆలోచించడం మంచి క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో మీ మేనేజర్ మీ వర్క్‌ని క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోండి. ఇమ్మీడియేట్‌గా ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు అని ఆర్గ్యూ చేయడం ఒక రియాక్షన్. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో నిజంగానే నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమైనా ఉందా? అని ఆలోచించడం ఒక రెస్పాన్స్. ఇదే అసలైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మన ఎమోషన్స్‌ని దాచిపెట్టుకోవడం కాదు. అర్థం చేసుకొని, కంట్రోల్ చేసుకొని, రైట్ రియాక్షన్ తీసుకోవడం. సెకండ్ క్వాలిటీ షీ నెవర్ స్టాప్స్ లెర్నింగ్. నాకు అన్నీ వచ్చు అనే యాటిట్యూడ్ కన్నా, నేను ఇంకా ఏమో నేర్చుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనే మైండ్‌సెట్ ఉంటుంది. వాళ్ళ ఏజ్ 25 అయ్యుండొచ్చు. వాళ్ళ ఏజ్ 45 అయ్యుండొచ్చు. వాళ్ళ ఏజ్ 60 అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు కొత్త టెక్నాలజీ నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బుక్స్ చదవచ్చు. పాడ్‌కాస్ట్ వినొచ్చు. ఫైనాన్షియల్ బుక్స్ చదవచ్చు. లెర్నింగ్‌కి ఏజ్ లిమిట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ కేవలం మనం ఒక 20 మినిట్స్ ఏదైనా ఒక బుక్ చదువుతున్నాం అనుకోండి. ఒక సంవత్సరంలో హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ లెర్నింగ్ అవుతుంది. డైలీ ఒక స్మాల్ లెర్నింగ్ హ్యాబిట్ ఒక పర్సన్‌ని పీరియడ్ ఆఫ్ టైమ్‌లో చేంజ్ చేసేస్తుంది. అందుకే మీ ఏజ్‌ని ఎక్స్‌క్యూజెస్‌గా చేయకుండా మీ ఎక్స్‌పీరియన్స్‌ని, మీ లెర్నింగ్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకోండి. థర్డ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అవేర్‌నెస్. మనీని సంపాదించడం ఇంపార్టెంట్. అలాగే ఆ మనీని మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఒక వుమెన్ ఎలా ఎర్న్ చేస్తుందో మాత్రమే కాకుండా, ఆమె ఎలా సేవ్ చేస్తుంది, ఎలా తెలివిగా ఖర్చు పెడుతుంది, ఎలా తన ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. ఆమె సాలరీ వచ్చిన వెంటనే మొత్తం స్పెండ్ చేయదు. ఆమెకు బేసిక్ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ తెలుసు. ఆమెకు బడ్జెటింగ్ తెలుసు, ఎమర్జెన్సీ ఫండింగ్ తెలుసు, ఇన్వెస్ట్‌మెంట్స్ తెలుసు. అలాగే అప్పులు మేనేజ్‌మెంట్ చేయడము తెలుసు, లాంగ్ ఇన్వెస్ట్‌మెంట్సు తెలుసు, లాంగ్ టర్ము తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్‌కి సేమ్ సాలరీ ఉందనుకోండి. ఒక్ సాలరీ పెరిగిన ప్రతిసారి ఒకళ్ళు బిందాస్‌గా లైఫ్ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటారు. మరొకరు లైఫ్‌ని కంట్రోల్ చేసుకొని కొంత సేవ్ చేస్తారు. కొంత ఇన్వెస్ట్ చేస్తారు. కొంత ఫ్యూచర్‌కి ఎమర్జెన్సీ ఫండ్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ సాలరీ సేమ్ అయినా కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రం కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే మనీ డజంట్ గ్రో జస్ట్ బై ఎర్నింగ్ మోర్. ఇట్ గ్రోస్ వెన్ యూ మేనేజ్ ఇట్ వైస్‌లీ. ఫోర్త్ వన్ సెల్ఫ్ రెస్పెక్ట్. అందరిని హ్యాపీగా ఉంచాలి, అందరిని సాటిస్ఫై చేయాలి అంటే చాలా కష్టం. అందుకోసం ఆమె తన పీస్ ఆఫ్ మైండ్‌ని సాక్రిఫైస్ చేయదు. అన్ని సిట్యుయేషన్స్‌లో యెస్ చెప్పడం మంచితనం కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో నో చెప్పడం కూడా సెల్ఫ్ రెస్పెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రిపీటెడ్‌గా మీ టైమ్‌ని వేస్ట్ చేస్తున్నారో, లేకపోతే డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నారనుకోండి. మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా, అనుకుంటారో అనేసి మీరు టాలరేట్ చేయనవసరం
లేదు. సైలెంట్‌గా, కామ్‌గా ఐ యామ్ నాట్ కంఫర్టబుల్ విత్ థిస్ అని చెప్పగలగాలి. బౌండరీస్ అంటే జనాల్ని మనము ద్వేషించడం కాదు. మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో వాళ్ళకి క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడం. ఫిఫ్త్ క్వాలిటీ స్మార్ట్ కమ్యూనికేషన్. ఇంటెలిజెన్స్ అనేది మనం ఎంత మాట్లాడుతున్నామో కాదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడుతున్నామో అనేది ఇంపార్టెంట్. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని క్వెషన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్స్ ఇంపార్టెంట్. అలాగే కొన్ని ఆర్గ్యుమెంట్స్‌కి ఆన్సర్స్ ఇంపార్టెంట్. అలాగే కొన్ని సిట్యుయేషన్స్‌లో సైలెంట్‌గా ఉండడం, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. ప్రతి గాసిప్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఆర్గ్యుమెంట్‌లో విన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి క్రిటిసైజ్‌కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే వన్స్ ద వర్డ్స్ ఆర్ స్పోకెన్ వి కెనాట్ టేకెన్ దెమ్ బ్యాక్. సిక్స్త్ క్వాలిటీ సొల్యూషన్ ఓరియెంటెడ్ థింకింగ్. ప్రాబ్లమ్స్ ఎవరి లైఫ్‌లో అయినా రావచ్చు. కెరియర్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు, బిజినెస్ లాస్ అయ్యుండొచ్చు. డిఫరెన్స్ ప్రాబ్లమ్ రావడంలో లేదు. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుందో అన్న దాంట్లో ఉంది. ఎగ్జాంపుల్ బిజినెస్‌లో లాస్ వచ్చింది. ఒకళ్ళు నాకసలు లక్కే లేదు అనడం ఒకళ్ళ రెస్పాన్స్. ఇంకొకళ్ళది వేర్ ఎగ్జాక్ట్‌లీ ఐ డిడ్ ద మిస్టేక్. దీన్ని నెక్స్ట్ టైమ్ నేను ఎలా అవాయిడ్ చేయాలి? దీని నుంచి నేను ఎలా బయటపడాలి? అని ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేస్తూ ఉంటారు. సెకండ్ పర్సన్ ప్రాబ్లమ్‌ని ఇగ్నోర్ చేయడం లేదు. ఆ ప్రాబ్లమ్ నుంచి తను లెసన్ నేర్చుకుంటున్నాడు. ఎవ్రి ప్రాబ్లమ్ డిజర్వ్స్ టూ క్వెషన్స్ అండి. వేర్ ఎగ్జాక్ట్‌లీ ఐ డిడ్ ద మిస్టేక్ అండ్ వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్ అండి. సెవెంత్ క్వాలిటీ టైమ్ మేనేజ్‌మెంట్. మనము మనీ పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ సంపాదించొచ్చండి. కానీ వన్స్ టైమ్ లాస్ట్ వి కెనాట్ బి రికవర్డ్. అందుకే మనం రోజులో మన టైం ఎక్కడికి వెళ్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అవర్స్ ఆఫ్ అన్నెసెసరీ స్క్రోలింగ్ అయ్యుండొచ్చు. ఎండ్‌లెస్ గాసిప్స్ అయ్యుండొచ్చు. అన్‌ప్రొడక్టివ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యుండొచ్చు. కాన్స్టెంట్ కంపారిజన్స్ అయ్యుండొచ్చు. అలాగే నెగెటివ్ డిస్కషన్స్ అయ్యుండొచ్చు. ఇవన్నీ నెమ్మదిగా మన లైఫ్‌లో టైమ్‌ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. చాలా మందికి టైమ్ షార్టేజ్ కాకుండా కాదండి. టైమ్‌కి లీకేజ్ ఉండడం వల్ల అవ్వడం లేదు. రోజుకి 30 మినిట్సే కదా అన్నెసెసరీ స్క్రోలింగ్ అని అనిపించొచ్చు. కానీ అదే హాబిట్ ఒక సంవత్సరం కంటిన్యూ అయితే ఎన్ని అవర్స్ అండి? అందుకే మన డేని మనం పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయకపోయినా కానీ ఇంపార్టెంట్ థింగ్స్‌కి పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఎయిత్ క్వాలిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఐ యామ్ బెటర్ థాన్ ఎవ్రీవన్ అని అనుకోవడం కాదండి. అది ఈగో. అసలు రియల్ కాన్ఫిడెన్స్ అంటే ఈరోజు నాకేమి రాకపోవచ్చు, ఏమి తెలియకపోవచ్చు. కానీ రేపనే రోజు ఐ కెన్ లెర్న్, ఐ కెన్ ఇంప్రూవ్ అండ్ ఐ కెన్ లెర్న్ ఇట్ అనేది నమ్మకం. ఇంటెలిజెంట్ వుమెన్ సక్సెస్ వచ్చినప్పుడు కూడా తన లెర్నింగ్స్ ఆపదు. ఎందుకంటే తను మిస్టేక్స్ చేసినప్పుడు కూడా తన ఐడెంటిటీని జడ్జ్ చేసుకోదు. ఎందుకంటే దాని బదులు ఐ డిడ్ ఎ మిస్టేక్. వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్ అని ఆలోచిస్తుంది. తనకి తన స్ట్రెంగ్త్ తెలుసు. తన వీక్‌నెస్ తెలుసు. నైన్త్ వన్ హెల్తీ రిలేషన్‌షిప్. మన లైఫ్‌ని మనం తీసుకునే డెసిషన్స్ మాత్రమే ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యవు. మన చుట్టూ ఉన్న సర్కిల్, మన చుట్టూ ఉన్న పీపుల్ కూడా మన లైఫ్, మన మైండ్ సెట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఇంటెలిజెంట్ వుమెన్ తన ఇన్నర్ సర్కిల్‌లోకి ప్రతి ఒక్కరిని అలో చేయదు. బికాజ్ నాట్ ఎవ్రీవన్ డిజర్వ్ యాక్సెస్ టు యువర్ టైమ్, ఎనర్జీ అండ్ పీస్. మన రిలేషన్‌షిప్స్‌లో మనము 3 విషయాలకి వాల్యూస్ ఇవ్వాలండి. ట్రస్ట్, హానెస్టీ అండ్ రెస్పెక్ట్. అలాగే మ్యానిప్యులేషన్, కాన్స్టెంట్ డిస్‌రెస్పెక్ట్, ఫేక్ బిహేవియర్, జెలస్, మిస్‌బిహేవింగ్ ఇలాంటి వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి. పాజిటివ్ పీపుల్‌తో ఉండడం అంటే రిచ్ పీపుల్‌తో ఉండడం అని మీనింగ్ కాదండి. ఒక గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉన్నాం అని మీనింగ్. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇంటెలిజెంట్ వుమెన్ తన మీదే ఇన్వెస్ట్ చేసుకుంటుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్సే కాదు. తన మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటుంది. ఎలాగా అంటే స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. మెంటల్ పీస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఆహ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే గోల్డ్ రేట్స్ ఇవాళ ఎక్కచ్చు, తరగచ్చు. అలాగే ప్రాపర్టీస్ వాల్యూ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ వాల్యూస్ అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. కానీ మీ స్కిల్స్, మీ ఎక్స్‌పీరియన్స్ మీతో ఎక్కడికైనా ఎలాగైనా వస్తాయండి. సపోజ్ రేపనే రోజు మీరు జాబ్ చేంజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. మీ డెసిగ్నేషన్ చేంజ్ అవ్వచ్చు. మీ కంపెనీ చేంజ్ అవ్వచ్చు. మీ ఇన్‌కమ్ చేంజ్ అవ్వచ్చు. కానీ మీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చేంజ్ అవ్వదు కదండీ! మీ ఎక్స్‌పీరియన్స్ ఇంకా పెంచుకోవచ్చు. మీ స్కిల్స్ మీతోనే ఉంటాయి. అందుకే ఆస్క్ యువర్ సెల్ఫ్ లాస్ట్ 1 ఇయర్‌లో నాలో నేను ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నాను? నేను ఎంత నేర్చుకున్నాను? అనేది మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మన కమ్యూనికేషన్స్ అనేది మన మొహం ఫేస్ పైన కనిపించదండి.
మనం ప్రతిరోజు తీసుకునే డెసిషన్స్‌లో కనిపిస్తుంది. మనము ప్రతీదీ ఎలా రియాక్ట్ అవుతున్నామో, మన మనీని ఎలా మేనేజ్ చేస్తున్నామో, ఎక్కడ యెస్ చెప్తున్నామో, ఎప్పుడు నో చెప్తున్నామో, టైంని ఎలా మేనేజ్ చేస్తున్నామో, ఏమన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఎలా థింక్ చేస్తున్నామో, టైంని ఎలా యూజ్ చేస్తున్నామో అనేది కూడా ప్రతీదీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళకి తెలివైన వాళ్ళకైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కష్టాలుంటాయి. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే షీ లెర్న్స్, షీ అడాప్ట్స్, షీ గ్రోస్. ఇప్పుడు మీ టర్న్. ఇప్పటి వరకు మీలో ఉన్న క్వాలిటీస్ ఎన్ని? ఇక మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఎన్ని? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్‌ఫుల్ అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే స్ట్రాంగ్ మామ్ మైండ్‌సెట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.